30 ఏళ్ల పెళ్లి జీవితం తర్వాత నీ భార్య అడిగే ఒకే ఒక ప్రశ్నతోటి నీ మొహం మొత్తం చల్లబడిపోతుందంటే అది కేవలం శోభనం గదిలో గురించి మాత్రమే. అదే ఫస్ట్ నైట్, తొలి రాత్రి. నీకు తెలుసా, ప్రతి 100 మంది మగవాళ్ళల్లో 25% మంది మగవాళ్ళ ఫస్ట్ నైట్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయినా మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఛాన్స్ దొరుకుతుందేమో కానీ ఒక్కసారి శోభనం గదిలో ఓడిపోతే మాత్రం మళ్ళీ ఛాన్స్ దొరకదు. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి శోభనం గురించి, ఫస్ట్ నైట్. దాని గురించి చాలా డీటెయిల్గా నీతో డిస్కస్ చేస్తా. శోభనం గదిలో ఫ్లాప్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం వచ్చేసి శీఘ్రస్ఖలనం, అదే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఈ కండిషన్లో ఏమవుతుందంటే అంగం గట్టిపడి తొందరగా మెత్తపడిపోతుంది, చిన్నగా అయిపోతుంది, కారిపోతుంది. సో ఈ టైంలో నీకు ఏమనిపిస్తుంది అంటే ఈ పూలేంటి, ఈ పండ్లేంటి, ఈ పాల గ్లాస్ ఏంటి, అసలు ఈ గోల్ ఏంటి, బయట జనాలు కుప్పలు మంది నువ్వు ఏదో మంచాలుగా కొడతామని వెయిట్ చేస్తుంటే నువ్వు మాత్రం మనసిరిగిపోయి ఒక మూలలో కూర్చుంటావు. నీకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ ముహూర్తం, ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా కేవలం ఒక 2 సార్లు లోపల పెట్టి తీయడానికినా అని అనిపిస్తుంది. ఆ టైంలో ఇంకా నెగిటివ్ థాట్స్ ఏమొస్తాయి అంటే నేను ఇన్నేళ్ళుగా ఎందుకు హెచ్పీ కొట్టుకున్నాను రా బాబు, నా గర్ల్ ఫ్రెండ్ ఏమో బ్రహ్మాండంగా చేసిన, నా భార్య విషయానికి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయింది, ఇది ఏంటి అన్న పరిస్థితి బాగా బాధపెడుతుంది. సో ఈ జబ్బుని చాలా పెద్దగా భావించే అవసరం లేదు. దీనికి సింపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటే తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నైట్ రోజు ఫ్లాప్ అవ్వడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే అంగస్తంభన సమస్య. కొంతమందిలో ఏం జరుగుతుందంటే శోభనం గది లోపలికి వెళ్ళిన తర్వాత సెక్స్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు అంగము చిన్న ఉంటుంది. అంటే ఈ టైంలో, ఈ క్షణం నువ్వు వీడియో చూసేటప్పుడు అంగం ఏ సైజులో ఉందో ఆ టైంలో కూడా అదే సైజులో ఉంటుంది. ఇంకా ఆ టైంలో నువ్వు అంగాన్ని గెలికినా, పీకినా, ఇంకా ఏం చేసినా అంగం అనేది గట్టిపడదు. అసలే గట్టిపడని అంగంతో సెక్స్ చేయడం ఎలా కుదురుతుంది? అసలు నా జీవితం ఏంటి, అర్థం ఏంటి, ఇంతగా మీ బిల్డప్ ఎందుకు అన్న స్ట్రెస్ విపరీతంగా వస్తుంటుంది. ఈ టైంలో కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఆ టాబ్లెట్ వేసుకో, ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్తారు, లేదా మెల్లగా తెచ్చిస్తారు. కానీ ఆ టాబ్లెట్ ఏంటి, ఎందుకు వేసుకుంటారు, ఎప్పుడు వేసుకుంటారు, ఎవరు వేసుకుంటారు, ఒకవేళ టాబ్లెట్ వేసుకున్నా కూడా రెస్పాన్స్ రాకపోతే ఏంటి అన్న అనుమానాలు, భయాలు చాలా మందిలో ఉంటాయి. మీ అంతటే మీరు సొంతంగా నిర్ణయం తీసుకోకుండా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. ఫస్ట్ నైట్లో ఫ్లాప్ అవ్వడానికి మూడో ముఖ్యమైన కారణం ఏంటంటే పైన చెప్పిన 2 కండిషన్స్ కలిసి ఉండడం, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్లస్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఈ కండిషన్లో ఉన్న వాళ్ళకి ఏమైందంటే చాలాసేపు ట్రై చేసే అంగం కాస్త గట్టిపడుతుంది, అటు ఇటు చూసే లోపు అంగం మెత్తపడిపోతుంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్లస్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ చాలా ఘోరం అనిపిస్తుంది ఈ కండిషన్. సో ఈ కండిషన్ కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. నాలుగో కారణం వచ్చేసి స్ట్రెయిన్. జస్ట్ ఇమాజిన్ చేసుకో, పెళ్లి కన్నా ఒక 2-3 మంత్స్ ఉంటే షాపింగ్ అని చెప్పి, వెడ్డింగ్ కార్డ్స్ అవి ఇవి అని చెప్పి విపరీతంగా తిరుగుతాం. పెళ్లి కన్నా ఒక 1 వీక్ ముందు కూడా చాలా మంది బంధువులు రావడం వల్ల, నైట్ ముచ్చట పెట్టడం వల్ల, ఎక్సైట్మెంట్ అవన్నీ వల్ల ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది. పెళ్లి రోజు ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది. పెళ్లి తర్వాత ఆ ఇంట్లో పూజ అని చెప్పి 100 మంది పరిచయాలు చేసుకోవడం, అవి ఇవి అందరికి కాలు మొక్కడం, అన్నిటి వల్ల ఫుల్ స్ట్రెయిన్ అవుతుంది. నిద్రపోవడానికి ఇక్కడ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేక మంచి డెకరేషన్ అయిన బెడ్ ఫస్ట్ నైట్ రోజు చూడగానే ఆటోమేటిక్గా నిద్ర గుంజుతుంటుంది లోపల నుంచి. ఆ టైంలో నీకు నిద్ర మబ్బు కనిపించకపోయినా, నీ బాడీ మొత్తం ఫిజికల్గా వీక్ ఉంటే, ఒకవేళ నీ అంగస్తంభన సమస్యలు ఏం లేకపోయినా నీ పర్ఫార్మెన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకో ముఖ్యమైన కారణం వచ్చేసి మిస్అండర్స్టాండింగ్స్. డౌరీ తీసుకోవడం ఇల్లీగల్, అది కాకుండా ఇంకా చాలా విషయాల్లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఎలాగంటే మీ వాళ్ళు మా వాళ్ళకి సరిగ్గా మర్యాద చేయలేదు, మా వాళ్ళకి అన్నం సరిపోలేదు, మధ్యగా పలచగైంది, స్వీట్లో బల్లి పడింది, ఇవన్నీ కూడా అపోహలు విపరీతంగా పెట్టుకుంటుంటారు. ఎప్పుడైతే ఈ అపోహలు సరిగ్గా తీయలేదో నీ ఆపోజిట్ పార్ట్నర్ మీద ఆటోమేటిక్గా ఒక లాగా నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేసుకుంటావు. సో ఇక్కడ శోభనం గదిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు నువ్వు నెగిటివ్ యాటిట్యూడ్ తోటి, నెగిటివ్ ఫీలింగ్స్ తోటి ఎంటర్ అయితే హిట్ అయ్యే అవకాశం లేకుంటే, ఫట్ అయ్యే అవకాశం లేకుంటే ఆలోచించు. సో ఈ పద్ధతులు అని చెప్పి విపరీతంగా సెన్సిటివ్గా పోయే అవసరం లేదు. వెరీ సింపుల్గా ప్లాన్ చేసుకుంటే ప్రయత్నించండి. ఫస్ట్ నైట్ రోజు ఫ్లాప్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఇక్కడ ఏమైతుందంటే పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టినాము అని చెప్పినప్పుడు ఎక్సైట్మెంట్ అనేది విపరీతంగా లోపల నుంచి వస్తుంది. బట్ ఎట్లయితే పెళ్లి దగ్గరకు వస్తుంటారో నేను చేయగలను లేను, ఫ్లాప్ అవుతాను లేను, ఇందాక చెప్పిన కండిషన్స్ లైక్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుందో, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందో, అసలు అమ్మాయిని సాటిస్ఫై చేయగలను లేను, నా ఫస్ట్ నైట్ హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా అనే ఆలోచనలు విపరీతంగా వచ్చి అటువైపు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, ఇంకోటి ఆందోళన పెరుగుతుంది. ఈ 2 క్లబ్ అయ్యేసరికి ఎంతో కొంత